షీ టీమ్ లాగే మాకు హీ టీమ్ కావాలి అని చెప్పేసి మనతో పాటు అంటే ముఖ్యంగా ఇందులో పాల్గొన్నది ఒక ధర్నా చౌక్ లో ధర్నా అయితే స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు షీ టీమ్స్ ఎలాగా ఉన్నాయో, హ్యూమన్ కమిషన్స్ ఎలా పనిచేస్తున్నాయో, మహిళా కమిషన్లు ఎలా పనిచేస్తున్నాయో అలాగే ఇప్పుడు హీ టీమ్ కోసం కూడా ఒక కమిషన్ ఏర్పడాలి. అది అంటే పురుషుల కోసం ఖచ్చితంగా ఒక కమిషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే అని అంటున్నారు. దీనికి సంబంధించి అండ్ శేఖర్ పాషా అండ్ కెల్విన్ అంటే ముఖ్యంగా ఇందులో పాల్గొన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు అంటే ఇక్కడ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో పాటు కూడా. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కెవిన్ ఉన్నారు. ఎవరైతే ఈ ధర్నా చౌక్ లో ఈ ప్రొటెస్ట్ కి సంబంధించి అంటే షీ టీమ్ లాగే హీ టీమ్ కావాలి అని చెప్పేసి ఒక ధర్నా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి కెవిన్, ఈ అంటే ఇది స్టార్ట్ చేశారు, ఓకే, మీకు జరిగింది అన్యాయమే అని చెప్పేసి మీరు స్టార్ట్ చేశారు. దీని వల్ల అంటే ముందుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారంటారా? ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు హీ టీమ్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ టీమ్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? 2014లో షీ టీమ్స్ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ మంచి ఇనిషియేటివ్ తీసుకొని షీ టీమ్స్ పెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న చట్టాలు వల్ల అమ్మాయిలకి న్యాయం జరగట్లేదు. స్టాకింగ్ జరుగుతుంది, టీజింగ్ జరుగుతుంది. వాళ్ళకి అక్కడ పోలీస్ వరకు ఎందుకు, ఇక్కడ ఒక మనం షీ టీమ్స్ అనేది క్రియేట్ చేద్దాము అని చెప్పేసి కేసులు అనేవి తగ్గినాయి కొంతవరకు. అయితే వీటిని మిస్యూజ్ చేసుకుంటూ కొంతమంది అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అది పెరుగుతుంది ఇప్పుడు. సో అందుకని హీ టీమ్స్ అనే కాన్సెప్ట్ మన శేఖర్ భాషా గారు తేవడం వల్ల దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. నేను అండ్ మా లా స్టూడెంట్స్ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు న్యాయమే, మీరు అన్నది కూడా న్యాయమే. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని టీజ్ చేయడానికి 10 మంది ఉంటారు. కానీ అబ్బాయి రోడ్డు పైన ఒక్కడే వెళ్తుంటే అమ్మాయిలు మాత్రం టీజ్ చేయరు. ఇప్పుడు అక్కడ మెజారిటీ కాదు, 100% అలాగే ఉంటుంది. సో అక్కడ అబ్బాయిని అయితే టీజ్ చెయ్యరు కదా. సో వాళ్ళకి షీ టీమ్ యూజ్ అవుతుంది. మరి హీ టీమ్ ఎలా యూజ్ అవుతుంది? ఈ టీమ్ ఎలా యూజ్ అవుతుందంటే బేసికలీ ఇప్పుడు మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం ఉందండి, నేను నిజంగా చేయలేదు, అందుకనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఒకవేళ నాకు చేస్తుంటే ఇప్పుడు నా ట్రయల్ తొందరగా చేయండి అంటున్నాను. ఆల్రెడీ January 8, 2024 నా ఇసిన ఎఫ్ఐఆర్ మీద ఛార్జ్ షీట్ అయ్యలేదు ఇప్పటి వరకు. నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు, సీజర్ రిపోర్ట్ లేకుండా. నా గ్యాడ్జెట్స్ లేకపోతే నేను ఉద్యోగం ఎట్లా చేసుకోవాలి, నాకు ఉన్న అప్పులు ఎట్లా తీర్చుకోవాలి, మా ఫ్యామిలీని ఎట్లా పోషించాలి నేను. సో ఇప్పుడు హీ టీమ్స్ అంటే నేను ఆల్రెడీ ఎస్ఐ అయినప్పుడు సిఏ దగ్గరికి వెళ్ళాను, నెక్స్ట్ స్టెప్. తర్వాత ఏసీపీ దగ్గరికి వెళ్ళాను, తర్వాత డీసీపీ దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, డీజీపీ గారికి, జితేందర్ గారికి లెటర్స్, శిఖా గోయల్ గారికి లెటర్స్, అందరికీ లెటర్స్ రాశాను. అయినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. అందుకనే కదా ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను వెళ్ళి, తర్వాత లోకాయుక్తకు కూడా వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే అక్కడేమో జడ్జిలు లేరు. సో మన సొసైటీ అనేది, సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉండి లక్షల కోట్ల కేసులు అవుతున్నాయి. ఎందుకు? రాంగ్ కేసులు పెట్టడం వల్ల. సో ఇప్పుడు నేను ఓన్లీ అమ్మాయిలనే అనట్లేదు, అమ్మాయిలతో పాటు పక్కన ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, పక్కన ఉన్న పోలీస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఎఫ్ఐఆర్లు, మొత్తం సిస్టమ్ అంతా కూడా రాంగ్ గా ఉంది. సో అందరం కూడా మనం ఒక పీస్ఫుల్ సొసైటీ కోసమే కావాలని ఫైట్ చేస్తున్నాం. నేను అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పీస్ఫుల్ ధర్నాని మీరు ధర్నా చౌక్ లో స్టార్ట్ చేశారు. కానీ ఇది ఇప్పుడే ప్రజల్లోకి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఇప్పుడే వెళ్ళదు అన్న ఒపీనియన్, మీరేమంటారు? అదే, మీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ సపోర్ట్ తోటి డెఫినెట్ గా గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది, ఇది ఢిల్లీ వరకు రీచ్ అవుతుంది. మనకి సీనియర్ అడ్వకేట్స్ వీళ్ళందరూ వచ్చారు, లా స్టూడెంట్స్ మేమందరం ఉన్నాం. సో మేము ఈ కొత్త న్యాయం అంటే చట్టాలు, సెక్షన్స్ తీసుకురావాలని చెప్పేసి దానికి కావాల్సిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు కానీ, రిట్ పిటిషన్లు కానీ మేమంతా సీనియర్ అడ్వకేట్స్ హెల్ప్ తీసుకొని డెఫినెట్ గా ఎవరైతే సీనియర్ అడ్వకేట్లు మీరు చూస్తున్నారో, సుప్రీంకోర్టు అడ్వకేట్లు మాకు కొంచెం హెల్ప్ చేస్తే మేము డెఫినెట్ గా ఈ కొత్త సెక్షన్స్ తీసుకొచ్చి అబ్బాయిలకి న్యాయం జరగాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఈ హీ టీమ్ ఉంది కదా అని చెప్పేసి దీన్ని అదను చూసుకొని అప్పుడు క్రైమ్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉండదు అంటారా? ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు అమ్మాయిలు ముందుకొచ్చిన మహిళలు ఇప్పుడు సమానంగా ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ అన్నా కూడా బలం అనేది అబ్బాయిలకు ఎక్కువ, ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు రేప్ అటెంప్ట్స్ కూడా అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతున్నాయి, సారీ. సో అలాంటి టైంలో మిస్యూజ్ అయ్యే అవకాశం ఏమి ఉండదంటారా దీనివల్ల? ఇప్పుడు గాంధీజీ గారు వీకర్ సెక్షన్స్ కోసం అని చెప్పేసి ఫైట్, ఇండిపెండెన్స్ లో ప్లస్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ ఫైట్ చేసింది వీకర్ సెక్షన్స్ కి మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. డెఫినెట్లీ వి యాక్సెప్ట్ దట్ విమెన్ ఆర్ వీకర్ దెన్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ లో, బట్ యూఆర్ స్ట్రాంగర్ ఇన్ మెనీ అదర్ సెన్సెస్. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వల్ రైట్స్ బేసిక్లీ.
సో రాంగ్ కేసులు పెడుతున్న అమ్మాయిల మీదే మేము ఫైట్ చేస్తున్నాం. నిజంగా బాధితులు ఉన్న అమ్మాయిలు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అంటే మనం ఇక్కడ ఫైట్ చేయాల్సింది ఈక్వల్ రైట్స్ కోసం అని చెప్పి. ఇంతకు ముందు వరకు పేట్రియార్కల్ సొసైటీలో ఉండడం వల్ల అమ్మాయిలు తొక్కి వేయడం జరిగింది. ఇప్పుడు అబ్బాయిలు మేము తొక్కేస్తామంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మీడియా త్రూ? మీకు ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ చూసినా ఇంకా ఎవరు చూసినా సరే మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అదే నేను చెప్పదలుచుకునేది ఇవేనండి. 4 పాయింట్స్ మేము ఫైట్ చేసేది. ప్రస్తుతం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ లోకాయుక్తాల్లో జడ్జిలు లేరు. అది ఇమీడియట్ గా జడ్జిలు అపాయింట్ చేయాలి. ఎందుకంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఆల్రెడీ 5,000 కేసుల పైన పెండింగ్ లో ఉన్నాయి. అలాగే లోకాయుక్తాలో కూడా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సో అంటే మనము ఈ ఫాల్స్ కేసులు ఇవన్నీ జెన్యున్ కేసులు, ఇవి హ్యూమన్ రైట్స్ కి ఎందుకు వెళ్తాం? జెన్యున్ గా మాకు అన్యాయం జరిగింది కాబట్టి. సో ఇమీడియట్ గా జడ్జిలను అపాయింట్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. రెండోది ఏంటంటే హీ టీమ్స్ అనేది శేఖర్ భాష గారి కాన్సెప్ట్ కాబట్టి మేమందరం లా స్టూడెంట్స్ అందరం సపోర్ట్ చేస్తున్నాము. నిజంగా అది మాకు వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. మూడోది వచ్చేసి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. ఒకవేళ పోలీసులు దౌర్జన్యం చేసినప్పుడు మరి నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. సిఐ, ఎస్హెచ్ఓ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్ ఇట్లా వెళ్ళాను. బట్ నాకు న్యాయం జరగట్లేదు. సో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని చెప్పేసి వేరే స్టేట్స్ లో ఉంది, తెలంగాణలో లేదు ఇంకా. సో డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు, చీఫ్ జస్టిస్ వీళ్ళ చేతిలోనే ఉంది. అది వస్తే మనకి పోలీసులది తగ్గుతుంది మీద, అంటే వాళ్ళ అబ్యూజ్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ సైకాలజిస్టులు, పోలీస్ స్టేషన్ లో సైకాలజిస్టులు పెట్టడం అనేది పోలీసులకు కూడా యాక్చువల్గా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది పోలీసులు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు స్ట్రెస్ తట్టుకోలేక. సో అది తగ్గుతుంది కౌన్సిలర్స్ ఉంటే. అండ్ రెండోది ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు, ఇప్పుడు లావణ్య రాజస్థాన్ కానీ, శ్రావ్య కానీ, మరి వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ కరెక్ట్గా లేకో, మూడ్ స్వింగ్స్ వల్లనో, లేకపోతే యాక్టింగ్ చేశారో, లేకపోతే డ్రగ్స్లో, ఇది మనకు తెలియదు. సో అట్లా పెట్టినప్పుడు వాళ్ళ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అదేవిధంగా సెక్షన్ 211 ప్రకారం ఒకవేళ అబ్బాయి కరెక్ట్గా అబ్బాయి ఒకవేళ చేస్తే, క్రైమ్ చేస్తే పనిష్మెంట్ ఏదైతే పడుతుందో అదే పనిష్మెంట్ అమ్మాయి కూడా పడాలని చెప్పి వాళ్ళతో ఒక సెక్షన్ 211 ఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసి వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించి వాళ్ళని వార్న్ చేయాలి. ఒకవేళ ఇది నువ్వు రాంగ్ కేసు పెడితే కనుక ఆ పనిష్మెంట్ నీకు పడుతుంది అంటే అప్పుడు భయపడతారు అమ్మాయి. సో అదేవిధంగా జైల్లో కూడా ఇప్పుడు ప్రిజన్స్ లో పెడుతున్నాము. ప్రిజన్స్ లో సైకాలజిస్టులు పెడితే వాళ్ళ మెంటల్ స్టేటస్, ఇప్పుడు ఒక యానిమల్ ని మనం కేజ్ లో పెడితే ఎలా ఉంటుంది, విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ మెంటల్ స్టేటస్ ని మనం కరెక్ట్ చేసి మళ్ళీ సొసైటీలోకి వదలడానికి హెల్ప్ అవుతుంది ఇట్లా సైకాలజిస్ట్. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పెట్టారు, ఓకే, ఇది ముందుకెళ్ళే అవసరం అయితే ఉంది అని మీరు భావిస్తున్నారా? 100% ఉందండి. ఎందుకంటే రేపొద్దున మీ తమ్ముడుకో, మీ అన్నకు, మీ నాన్నగారికో, తర్వాత రకరకాలుగా మీ కుటుంబంలోనే ఎంతో మంది మీ చుట్టాలకి ఇది అవసరం పడుతుంది. ఒక స్త్రీగా అంటే మీరు ఒక మాతృమూర్తి, మీ అంటే మీ తరపున కాకుండా పురుషుల యొక్క ఆవేదన కూడా వినండి. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న రోజులలో స్త్రీ బాధితుడే పురుషుడు అవుతుడు. చూడండి, అనాదిగా స్త్రీయే, అంటే రామాయణ మహాభారతాల దగ్గర నుంచి, అంటే సీత, ద్రౌపది, అహల్య, ఇలా అందరి వాళ్ళని విక్టిమ్ గా చూపిస్తూ స్త్రీయే నిజంగా బాధింపబడుతుంది అని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుత దేశంలో ఇప్పుడున్న రాజ్యంలో కూడా ఖచ్చితంగా స్త్రీ వేధించబడుతుంది. కానీ స్త్రీ కంటే ముఖ్యంగా పురుషుడు వేధించబడుతుండు. ఎన్నో కేసులలో 100 పోలీస్ స్టేషన్ లో 100 కేసులు 498 కేసులు ఉంటే 100 కేసుల్లో 90 కేసులు ఫేక్ కేసులే, అంటే ఫాల్స్ కేసులే. సో దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా పురుష కమిషన్ అనేది రావాలి, హీ టీమ్స్ అనేవి రావాలి. ఈ రోజు పురుషుడు అనేవాడు స్వేచ్ఛగా తిరగగలగాలి అని. చూడండి, ఆన్ బెడ్ లో కూడా పురుషుడు తన భార్య మీద చేయి వేయడానికి లేదు, ఇష్టం లేకుండా మ్యారిటల్ రేప్ కిందకు వస్తుంది. అంటే పురుషుడికి తన రెక్కలన్నీ విరిచేసి కూర్చోబెట్టినట్టుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పురుషుడు అనేవాడు నిజంగా మృదు స్వభావి ఇప్పుడున్న కాలంలో. అంటే మీరు అన్నట్టుగానే ఓకే, మీరు అబ్బాయిలు మృదు స్వభావి అంటున్నారు, పురుషుడు మృదు స్వభావి అయితే అమ్మాయిలు కూడా, అంటే ఉమెన్ కూడా మొదటి నుంచి మృదు స్వభావంతోనే ఉన్నవారు. అండ్ బలంతో పోల్చితే కూడా ఎక్కువగా బలం ఉన్నది మగవాడికి. కానీ మీరు దీన్ని ఎలా? కానీ ఇప్పుడు బల ప్రయోగం అనేది స్త్రీల మీద పురుషులు గ్రామ స్థాయిలో జరుగుతుంది, అది కొంత తగ్గరే, సిటీలో జరగదండి. చదువుకున్న ఇప్పుడున్న పురుషులు ఎవరో కూడా స్త్రీల మీద, అంటే నార్మల్ గా భార్యల మీద 90% కొడతారు, 10% వరకు కొడతారు. 10% పురుషులు కొడతారు, రకరకాలుగా సెక్షువల్ హారాస్మెంట్స్ ఉంటాయి, మ్యారిటల్ రేప్స్ అన్ని ఉంటాయి. కానీ 90% వరకు 80% వరకు చాలా ప్యూర్ సోల్ ఉంటారు, చాలా జెన్యున్ గా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు, చాలా మృదువుగా ఉంటారు. సో భార్య మీద వెళ్ళి గొడవలు పెట్టుకోవాలని ఎవరు అనుకోరు.
పురుషుడే ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు గొడవలలో. సో కాబట్టి ఖచ్చితంగా పురుషుడికి న్యాయం జరగాలి, హీ టీమ్స్ అనేవి రావాలి, పురుష కమిషన్ అనేది రావాలి. దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అంటే చూడండి, ప్రయత్నం చేయటం మా బాధ్యత, మా గొంతు ప్రభుత్వానికి వినిపించడం మా బాధ్యత. ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు చూడండి, ఎన్నోసార్లు వాళ్ళ పోలీస్ స్టేషన్ లోనే పురుష బాధితులు ఎంతో మంది వచ్చి ఉంటారు. సో కాబట్టి దయచేసి పురుషులు దాదాపుగా 80 నుంచి యాజ్ ఎ అడ్వకేట్ గా నా 10 సంవత్సరాల నా సర్వీస్ లో పురుష బాధితులని నేను ఎక్కువ చూశానండి.